నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. ఎన్నికల కోడ్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మనుబోలు తహసీల్దార్ అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఎవరైనా ఎన్నికల కోడ్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ కె చిరంజీవి హెచ్చరించారు. మంగళవారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఎక్కడైనా బోటింగ్లు, ఓటింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఉంటే తమకు సమాచారం అందించాలని, వెంటనే తొలగిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా మండలంలోని ప్రధాన కూడల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు టీంలను ఏర్పాటు చేసి ఉన్నామని అన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా అన్ని పార్టీలు ఎన్నికల కోడ్కు సహకరించాలని కోరారు. మండల వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నా ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సర్వేపల్లి నియోజకవర్గం ఓబ్లేస్ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి ఎన్నికల కోడ్ అమలుకు పూర్తిగా సహకరించాలని తెలిపారు. ఆయనతో పాటు DTRI తదితరులు పాల్గొన్నారు. నా పేరు చిరంజీవి, మనుబోలు తహసీల్దార్ని. మీ అందరికీ తెలుసు, శ్రీత జాతీయ ఎలక్షన్ కమిషన్ వారు మన శనివారం మధ్యాహ్నం 3 గంటలకి ఎన్నికల కోడ్ యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడాను ప్రకటించడమైనది. దాంట్లో భాగంగా మే 13న మన నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గం అసెంబ్లీ మరియు తిరుపతి పార్లమెంట్ ఎన్నిక జరగబోతుంది. దానికి గాను ఎలక్షన్ కమిషన్ వారు అనౌన్స్ చేసిన తేదీ నుంచే మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడాను MCCని ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసేదానికి ప్రభుత్వ అధికారులందరూ కూడాను మండల స్థాయి నుంచి, కాన్స్టిట్యూన్సీ స్థాయి నుంచి, కింద ఉన్నటువంటి సచివాలయ స్థాయి వరకు కూడాను ప్రతి ఒక్కరూ కూడా MCCని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసే విధానంలో జాగ్రత్తలు వహిస్తూ ఉన్నాం. ఆ విధంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి టెక్నికల్గా చూస్తే సివిజిల్ యాప్ ద్వారా ప్రతి ఒక్క సిటిజన్ కూడాను ఎక్కడన్నా సరే, మేము చాలా డీప్గా వెళ్తున్నప్పటికీ ఎక్కడన్నా క్రానికల్గా ఎక్కడన్నా 1 or 2 సిటిజన్ వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసి సివిజిల్ ద్వారా కంప్లైంట్ పెట్టినా కానీ ఇమీడియట్గా శ్రీత జిల్లా కలెక్టర్ గారు ఆమోదించినటువంటి FST టీమ్స్ ఉన్నాయి, VST టీమ్స్ ఉన్నాయి, అట్లాగనే చెక్ పోస్టుల దగ్గర SST టీమ్స్ ఉన్నాయి, వీడియోగ్రాఫర్ టీమ్స్ ఉన్నాయి. ఈ టీమ్స్ అన్నీ కూడాను శ్రీత జిల్లా కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలో మా RO గారు ఓబులే సార్ యొక్క సమక్షంలో, ముఖ్యంగా ఈ యొక్క ఎన్నిక నిర్వహిస్తున్నది RO గారి యొక్క చేతుల మీద కాబట్టి వారి యొక్క ఆదేశ ప్రకారంగా ఈ టీమ్స్ అన్నీ కూడాను ఎప్పటికప్పుడు కంప్లైంట్స్ రాగానే వెంటనే ఇమీడియట్గా వెళ్తూ ఉన్నాం. అక్కడ ఎక్కడన్నా కొన్ని ఫేక్స్ కూడా వస్తూ ఉన్నాయి మాకు కంప్లైంట్స్ కూడా. సో వాటిని ఆ విధంగా రిజెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ నిజంగా ఉంటే కనుక అక్కడ మేము ఇమీడియట్గా వాటిని బోర్డింగ్స్ అయితేనేమి, కట్అవుట్స్ అయితేనేమి, ఫ్లెక్సీలు అయితేనేమి, ఇవన్నీ కూడాను తీయించేసేసి MCCని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా యాక్షన్ తీసుకుంటూ ఉన్నాం. సో ఈ విధంగా ఎన్నిక అనేది మంచిగా ప్రతి ఒక్క ఓటరు స్వచ్ఛందంగా వారి యొక్క ఓటు హక్కును ఆ రోజున ఎన్నిక రోజున వినియోగించుకునే విధంగా ఎటువంటి ప్రలోభాలకి తలకోకుండా, ఎటువంటి ప్రలోభాలకి వాళ్ళు ఇది కాకుండా అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు కూడాను ఈ యొక్క ఎన్నికల విధానంలో అందరూ కూడా సహకరించాల్సిందని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. దీని మీద జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. దానికి గాను అక్కడ చర్యలు తీసుకుంటారు. ఎప్పటికప్పుడు ఏదైనా సరే ఇష్యూస్ వస్తే కనుక సో మేము కూడా దాని మీద కఠినంగా యాక్షన్ తీసుకోవడానికి మాత్రం జిల్లా యంత్రాంగం వెనుకాడని చెప్పి చెప్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.